ఏంటి సరళ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అరే ఆ నర్స్ చూసుకుంటుంది కదా బుల్బుల్ని. అత్తయ్య, నేను ఒకసారి తను చూడనంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. నువ్విప్పుడు తనని చూడడం కుదరదు. ఎందుకంటే నర్సు వెళ్ళింది కదా, కట్లు కడుతూ ఉంటుంది. తను బయటకు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళు. తనని ఒకసారి చూశానంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నా మనసంతా. ఓహో, నువ్వు చిన్న పిల్లలా మొండికేస్తున్నావు. అత్తయ్య, నేను లోపలికి వెళ్ళొస్తాను అత్తయ్య. అదిగో తను వచ్చేసింది. బుల్బుల్కి ఎలా ఉంది? మీరు కంగారు పడకండి, తను బానే ఉంది. నేనెందుకు కంగారు పడను? మీరు వచ్చిన దగ్గర నుంచి తనకి స్పృహ రానే లేదు కదా. నా కూతురు లోపల స్పృహ లేకుండా పడుంది. మీరు తను సరిగ్గా చూసుకుంటున్నారో లేదో నాకు అసలు తెలియడం లేదు. టైంకి అసలు మందులు ఇస్తున్నారో లేదో. చూడండి, నేను అర్థం చేసుకోగలను. మీరొక తల్లి. తను స్పృహలో లేకపోవడమే మంచిది. అప్పుడే తన గాయాలు మానుతాయి. అలాగే తనకు ఆ నొప్పి బాధ ఏమీ తెలియవు. ఒక్కసారి తనకి స్పృహ వచ్చిన తర్వాత తను పడే బాధను చూసారంటే మీరు తట్టుకోలేరు. మా మీద నమ్మకం ఉంచండి, తనకి త్వరలోనే నయమైపోతుంది. మిస్టర్ అబీ, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. కానీ మీకైతే తెలుసు కదా, మనం చేస్తున్న ఈ ఆల్బమ్ ఒక లవ్ బేస్డ్ ఆల్బమ్ అని. ఇక దాని ప్రమోషన్ కోసం మీ వైఫ్ కంటే బెటర్ ఆప్షన్ ఇంకెవరూ లేరనిపించింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈ మధ్య ప్రతి చోట కేవలం ఒకటే చర్చ జరుగుతోంది. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే మీరిద్దరే అని, మీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని. హౌ మచ్ యూ పీపుల్ లవ్ ఈచ్ అదర్. ఇదే అసలు కారణం. నాకు అలా అనిపించింది. మనం ఇలా చేయడం వల్ల మన ఈ ఆల్బమ్ చాలా పెద్ద హిట్ అవడమే కాదు, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకేదైనా అబ్జెక్షన్ ఉంటే గనక ఇప్పుడే నేను ఆ మేల్ మోడల్ ని రీప్లేస్ చేస్తాను. ఐ విల్ ఇన్ఫార్మ్ మై టీమ్ టు రీప్లేస్ హిమ్. చూడండి, విషయం ఫ్యామిలీకి సంబంధించింది. ఇదంతా నడవదు. ఇంట్లో వాళ్ళు ఇదంతా అర్థం చేసుకోరు. హూస్ దట్ మెయిల్ మోడల్? అసలు అతనికి తెలుసా ప్రజ్ఞ నా భార్య అని? అంత దగ్గరగా ఎందుకుంటున్నాడు అతను? అలాగే ఎవరు తనని సెలెక్ట్ చేసింది? ఎవరు? సారీ, ఐఎమ్ సారీ టు సే, బట్ మిస్టర్ ప్రవీణ్ చేశారు. నువ్వు ఒక విషయం చెప్పు, ఇందులో ప్రాబ్లం ఏముంది? ఇలా చూడు అభి, ఆ మోడల్ ఎవరైనా కానీ అతను అందంగా ఉన్నాడు, చాలా ఫిట్ గా ఉన్నాడు. అలాగే తన స్క్రీన్ ప్రెసెన్స్ ఎంత బాగుంది. నువ్వు చూసావుగా మీడియా అంతా వాడిని ఎంత మెచ్చుకుంటుందో. మన యాడ్ క్యాంపెయిన్ కోసం ఇంతకంటే మంచి మోడల్ ఇంకెవరు ఉండరు. అయినా నాకు అర్థం కావట్లేదు, అందరికీ ఇంతగా నచ్చాడు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు నువ్వెందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? ప్రాబ్లం ఏంటి? నువ్వు ఒక సెకండ్ ఇలా రా చెప్తాను. రమ్మంటుంటే నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు జలసీతో ఇలా చేయడం లేదు కదా? షిట్ అభి, నాకు తెలియడం లేదు కదా నువ్వు జలసి కూడా ఫీల్ అవుతావని. నేను ఒక పని చేస్తాను, నేను ఇప్పుడే వెళ్ళి ఆ మెయిల్ మోడల్ని రీప్లేస్ చేస్తాను. హలో, రిలాక్స్. నేను ఎందుకు జలస్ ఫీల్ అవుతాను? అతను ఎవరైనా ఎలాంటి వాడైనా నాకేం చెప్పు. అయితే నువ్వు జలస్ ఫీల్ అవడం లేదు కదా? మరి ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు? నేనేమి ఇష్యూ చేయడం లేదు బ్రో, నేను ఊరికే చెప్తున్నానంతే. ఎనీవేస్, ఒకవేళ మీకు ప్రమోషన్ విషయంలో మీకు ఏదైనా ప్రాబ్లం అయిందంటే అప్పుడు మొహం మార్చుకొని నా దగ్గరికి రాకండి. ఐ మీన్, నాన్నమ్మకి దీని అంతటి గురించి తెలిసిపోయిందంటే అప్పుడు నువ్వే వెళ్ళి నాకు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత డోంట్ టెల్ మీ, ఆల్రైట్? అండ్ డోంట్ టెల్ మీ ఐఎమ్ క్రియేటింగ్ ఎ సీన్ ఇష్యూ. నువ్వు జలసీ అయితే అవుతున్నావు. ఒకవేళ ఇప్పుడు అవ్వకపోతే ఇక ముందేనే అవ్వక తప్పదు. ఎక్స్క్యూజ్ మీ, అభి ఎక్కడా? అది మ్యామ్ బహుశా అక్కడ ఉంటుంటారు. థ్యాంక్ యూ. అభి, అభి! ఈ తను ఇక్కడికెందుకు వచ్చింది? ఓ గాడ్, తను ఇక్కడ సీన్ క్రియేట్ చేసే లోపు నేను ఏదో ఒకటి చేయాలి. తను నువ్విక్కడే చూస్తున్నావు? పైగా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఇప్పుడే వచ్చాను, కానీ నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరిని కలవడానికి వచ్చావు? వాట్ యు మీన్ ఎవరిని కలవడానికి వచ్చావు? అభిని కలవడానికి వచ్చాను. ఇంకెవరిని? రవి నిన్ను హక్ చేసుకున్నప్పటి నుంచి నీకు కళ్ళు చాలు మూసుకుపోయినట్టున్నాయి. అభి ఏం చేశాడో తెలుసా? ఆ ప్రెగ్నని యాజ్ అ మోడల్ తన కొత్త ఆల్బమ్ కి తీసుకున్నాడు. అసలు అలా ఎలా చేయగలడు? ఓ నో, తనకంతా తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చెప్తున్నానో వింటున్నావా? నేను వింటున్నాను. ఐ మీన్, అన్నయ్య ఇదంతా ఎలా చేశాడు? ఐ మీన్, ఇది చాలా చాలా పెద్ద తప్పు. ఆ కళ్ళజోడిని ఎలా మోడల్ చేస్తాడు? ఇది పూర్తిగా అన్యాయం. నువ్వు ఒక పని చెయ్యి, ఇంటికి వెళ్ళిపో. నేను అన్నయ్యతో మాట్లాడతాను. నేను ఇంటికి వెళ్ళనా? నేనెందుకు ఇంటికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాల్సింది ఆ కళ్ళజోడు కదా. ఇది కూడా నిజమే అనుకో. నువ్వెందుకు ఇంటికి వెళ్ళావు? కళ్ళజోడు కదా ఇంటికి వెళ్ళాలి. సో నేను అన్నయ్యని వెతికి అన్నయ్యతో మాట్లాడి వస్తాను, సరేనా? నువ్వు వెళ్ళి. నేను కూడా నీతో పాటు వస్తాను. అభిని నేను అన్ని ప్రశ్నలు వేస్తాను. ఈసారి ఎలాంటి వంక చెప్పినా నేను వినను. అభి! అభి! ఓ అభి! తను అభి! ఏం చేస్తున్నావు నువ్వు? అన్నయ్య రాక్ స్టార్, అంతేకాని స్పాట్ బాయ్ కాదు. అభి అని పిలవడానికి.
నీకు తెలుసు కదా అన్నయ్యకి తన షూటింగ్ స్పాట్ లో హడావుడి చేయడం అస్సలు నచ్చదని. మరెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఒక పని చేయి, నువ్వు లోపల గ్రీన్ రూమ్ లో వెయిట్ చేయి. నేను అన్నయ్యని వెతికి తీసుకొస్తాను. అన్నయ్య సెట్ లో ఎక్కడున్నా కూడా అన్నయ్యని నీ దగ్గరికి పంపిస్తాను. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే? ఓకే, నువ్వేం చేయాలనుకున్నా త్వరగా చెయ్యి. ఎందుకంటే నేను కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు. నేను జలస్ ఫీల్ అవుతున్నానా? నేను ఐఎమ్ రాక్ స్టార్ అభి. నన్ను చూసి అందరూ జలస్ ఫీల్ అవుతారు, కానీ వాడేమో నేను జలస్ ఫీల్ అవుతున్నాను అంటున్నాడు. అయినా ఈ ప్రవీణ్ వాడి చాయిస్కి ఏమైంది? ఎలాంటి విచిత్రమైన మోడల్ని సెలెక్ట్ చేశాడు వాడు. మోడల్ని సెలెక్ట్ చేయాలనుకుంటే నా లెవెల్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసి ఉండాలి, కానీ ఇలాంటి వాడిని సెలెక్ట్ చేశాడు. అరే నాకేమైంది? నేను వ్యానిటీలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. అభి కొంచెం చెప్పేది విను. ఎక్కడికి వెళ్తున్నావు? వ్యానిటీలో కన్సర్ట్ చేయడానికి. ఆ రోజు గదిలో చేసావు కదా అలాంటి కాన్సెప్టా? అంటే తమాషా కన్నాను. ఒకసారి లోపలికి వచ్చి చూడు, షూట్ సరిగ్గా జరుగుతుందో లేదని. మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు కదా. డైరెక్టర్కి డబ్బులు దేనికి ఇస్తున్నారు? అతను ఉన్నాడు కదా. ఆ డైరెక్టర్కి డబ్బులు ఇస్తున్నాం, కానీ ఆల్బమ్ అయితే నీదే కదా. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే నువ్వు నన్నే అంటావు, ప్రవీణ్ ఇది బాలేదు అది బాలేదని. సో పద వెళ్ళి చెక్ చేద్దాం. సర్లే, అక్కడ షార్ట్ రెడీగానే వచ్చి నన్ను పిలువు. అలాగే నువ్వు ఇక్కడే ఉండి ఇక్కడ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకో. ఎవరు రాకూడదు. ఓకే. ప్రవీణ్ చాలా పెద్ద ప్రాబ్లం ఏమైంది ఇంత టెన్షన్గా ఉన్నావు? అరే తను ఇక్కడికి వచ్చింది, తనకంతా తెలిసిపోయింది. తను అన్నయ్యని కలవాలని అనుకుంటోంది. ఎక్కడుంది తను బయట ఉంది, నేనే ఆపాను. కానీ తను అన్నయ్యని కలవాలని డెస్పరేట్ గా ఉంది. ఒకవేళ తను ఇక్కడికి వచ్చిందంటే అంత గందరగోళం అయిపోతుంది, చేసినంత వేస్ట్ అయిపోతుంది. ప్రవీణ్ మనం ఏదో ఒకటి చెయ్యాలి. లెట్స్ గో. నేను నంబర్ 1 దద్దమని, ఆయనకిదంతా నచ్చదు అని తెలిసిన తర్వాత కూడా నేను ప్రవీణ్ మాట విని ఇలాగే వెళ్ళాను. ఎలా చూసుంటారు నన్ను? చాలా కోపం వచ్చుంటుంది. ఇక ఈ ప్రవీణ్ నాకు సాయం చేస్తున్నాడు, సమస్యలో ఇరికిస్తున్నాడు, నాకు అసలేం అర్థం కావట్లేదు. సరేలే, కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత లైన్స్ గుర్తు చేసుకుంటాను. బస్సులో కూర్చోమని చెప్పారు కదా, ఈ బస్సులోనే కూర్చుంటాను. అభి తను నా మాట విను. లోపల అభి రిలాక్స్ అవుతున్నాడు. తనని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని తను నాతో గట్టిగా చెప్పెళ్ళాడు. రైట్? నువ్వు లోపలికి వెళ్ళొద్దు. అభి ఎవరిని కలవాలనుకోవట్లేదు. చేశాడా? నేను అందరితో పాటు రాను. నేను అభిని కలిసే తీరుతాను. అది అభి వ్యానిటీ వ్యాన్ అయినా సరే, మేకప్ రూమ్ అయినా సరే. అభి ఇప్పుడు స్వయంగా అభి వచ్చినా సరే నన్ను ఆపలేడు. అభి తను ప్లీజ్ నా మాట విను. అభి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. అభి అనవసరంగా తన కోపం వస్తుంది. తను నువ్వు రిలాక్స్ అవ్వు. ఓకే? ప్రజ్ఞావతిని మోడల్ గా తీసుకోవడం అనేది అసలు అన్నయ్య ఐడియా కానే కాదు. ఇది ప్రొడ్యూసరే చెప్పారట. ప్రొడ్యూసర్ మొండి పట్టు పట్టాడు తనే కావాలి అని. కదా విషయం. ఒకవేళ అభి స్వయంగా చెప్పినా కూడా నేను ఇది నిజం అని నమ్మను. నువ్వు న్యూస్ చూడలేదా? అభి స్వయంగా తనని మోడల్ గా తీసుకునే డెసిషన్ తీసుకున్నాడు. నేను అభితో మాట్లాడే తీరుతాను. అభి డామ్ ఇట్. అరే తను నువ్వు ఎందుకు చెప్పేది అర్థం చేసుకోవట్లేదు? అభి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు తలుపు తీయడు. అసలు చెప్పేది అభి చూడు, భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ లైన్స్ ఇవి. ప్రశాంతంగా చెప్పు. పూర్తి కాన్ఫిడెన్స్ తో అందరికీ అనిపించాలి నువ్వు రాక్ స్టార్ భారీవే అని. కమాన్ సే. అంతేకాదు, హే తను నువ్వెప్పుడు వచ్చావు? అభి నువ్వు ఒక నిమిషం. సరే చెప్పు. సే. చెప్పు. అభి నువ్వు తనతో లోపల ఏం చేస్తున్నావు? అరే చూడు, డైలాగ్స్ చెప్పడానికి ఎంత భయపడిపోతుందో. అందుకే తనకి రిహార్సల్స్ చేస్తున్నాను. ఒక రాక్ స్టార్ రిప్యుటేషన్ పాడవడం నాకు ఇష్టం లేదు. ఇందులో నెర్వస్ అవడానికి ఏం లేదు కదా. కమాన్, నువ్వు చేయగలవు. ఏ ప్రవీణ్, షాట్ ఎప్పుడు రెడీ అవుతుంది? షాట్ రెడీగా ఉంది. నువ్వు వెళ్ళు. కమాన్, మనం షూట్ ఈ రోజే పూర్తి చేయాలి. లెట్ షూట్. హే తను, ఆ డోర్ క్లోజ్ చేయవా? అభి ఒక్కడే లోపల ఉన్నాడని చెప్పావు నాతో. యాక్చువల్లీ నేను ఇందాక వెళ్ళినప్పుడు అభి ఒక్కడే ఉన్నాడు. ప్రజ్ఞావతిని ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ, నేను వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ టువా, డోర్ క్లోజ్ చేసే. ఇంట్లో చాలేదని వర్క్ ప్లేస్ ను కూడా కబ్జా చేసేసింది. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా పారిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఏంటి నన్ను ఇలా తయారు చేశారు? జుట్టుని పిచ్చి గుడ్లా తయారు చేశారు. అరే తాళ్లు కట్టి దాన్ని ఫ్యాషన్ అంటున్నారు. వచ్చావు ప్రవీణ్? నువ్వు అందరికి చెప్పేసావు కదా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. ప్రవీణ్, నాకు ఒక డ్రింక్ కలిపి ఫ్రెష్గా ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది ప్రవీణ్. తనేమీ అంత అసహ్యంగా ఏం లేదు.
ఐఎమ్ షూర్ తనకి కళ్ళజోడు లేకుండా ఏమీ కనిపించకపోవచ్చు. కనీసం తన పక్కనున్న మేల్ మోడల్ కూడా కనిపించి ఉంటాడు. లేకపోతే తన కోతితో ఫోటో తీయించుకుని ఉండేది కాదు. ఆయన నన్ను పొగుడుతున్నారా లేక తిడుతున్నారా? తనకు మేకప్ ఎవరు చేశారు? డిఫరెంట్గా కనిపిస్తుంది. లుకింగ్ డిఫరెంట్. ప్రవీణ్ డ్రింక్ చేసి త్వరగా. ప్రవీణ్ 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 రే అభి, నువ్వు నిజంగా పిచ్చోడు అయిపోయావు. నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావా? సరే, నువ్వే డ్రింక్ కలుపుకో. నిద్ర వస్తుంది. కాస్త ఫ్రెష్ అవుతాను. నీకు నిజంగా ఏదో అయ్యింది అభి. ఒకసారి నీలో నువ్వే మాట్లాడుకుంటావు, ఒక్కోసారి ఎక్కడ చూసినా నీకు ప్రజ్ఞ కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. లేదు, దానికంటే ముందు ఒకసారి చెక్ చేస్తాను. తను తను నిజంగానే లోపలుంది. తలుపు తెరు. నువ్వు లోపల ఏం చేస్తున్నావు? బయటికి రా. ఏం చేస్తున్నావు? నాకేం తెలుసు మీరు కూడా లోపల ఉంటారని. నాకు వాళ్ళు బస్సులో వెళ్ళి కూర్చోమని చెప్పారు. అన్ని బస్సులు ఒకేలా ఉన్నాయని ఇందులోకి ఎక్కాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నేను అసలు ఎక్కేదాన్ని కాదు. ఎందుకు ఏడుస్తున్నావు? మీరు తిడతారు. ముందు ప్లీజ్ ఏడు పాపం, నేను తిట్టాను నీకు. ప్రామిస్. ఐ స్వేర్ నేను తిట్టాను. ముందు ఏడడం ఆపి. ఓకే, నేను వెళ్తాను. ఓకే. హే హే హే, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళదు. నీకు తెలీదు, ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీ వ్యాన్ నుంచి ఏ అమ్మాయి నా బయటికి వెళ్ళిందంటే వాళ్ళు ఏమనుకుంటారు అనేది. ఏమనుకుంటారు? ఇంకేమనుకుంటారు? మనకి 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 ఏం లేదు. అన్నట్టు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఏదైతే మాట్లాడానో అది నువ్వు వెళ్ళలేదు కదా? విన్నావా? బతికిపోయాను. అంటే అంటే నా ఉద్దేశం లైట్స్, మేకప్. అభి, నేను వెళ్తాను. వద్దు వద్దు, వెళ్ళదు. ఇక్కడ గొడవ జరగడం నాకు అసలు ఇష్టం లేదు. నేను పబ్లిసిటీ చేయాలనుకున్నాను, కానీ మరి ఈ విధంగా కాదు. ఒక పని చెయ్యి, నువ్వు ఆ డోర్ నుంచి వెళ్ళు, నేను ఈ డోర్ వైపు నుంచి వెళ్తాను. నేను తన్నుని డిస్ట్రాక్ట్ చేస్తాను, నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో. ఇక్కడ అసలు ఎవరూ లేరు. హాయ్ అభి సార్, నేను దేవ్, ఈ ప్రోమోకి డైరెక్టర్ని. నేను ఒక అద్భుతమైన షాట్ ఆలోచించాను, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మన హీరో ఎంట్రీ అక్కడి నుంచి ఉంటుంది. ఇక ప్రజ్ఞ ఇక్కడ కూర్చుని ఉంటారు. ఆ తర్వాత నా కెమెరా ట్రాలీ మీద రైట్ నుండి లెఫ్ట్కి తిరుగుతుంది. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక టైట్ క్లోజప్, కట్,
డన్. చెప్పండి సార్, నా షాట్ ఎలా ఉంది? డైరెక్టర్ నువ్వా నేనా? అవును సార్, నేనే డైరెక్టర్ని. మరి నన్నెందుకు అడుగుతున్నావు? ఏం చేయాలో చేసేయి, కానీ నన్ను త్వరగా వదిలి, ఎందుకంటే నాకు బోర్ కొడుతోంది. షూర్ సార్, నేను త్వరగా చేసేస్తాను. గౌరవ్, పదండి వెళ్దాం. ఒక క్విక్ రిహార్సల్ చేద్దాం. నాతో రండి. ఎక్స్క్యూజ్ మీ ప్రవీణ్, ఏంటి లైన్స్? నేను ఈ లైన్స్ ని అస్సలు చెప్పలేను. ఏమైంది? ఏంటి ప్రాబ్లం వదినా? ఈ ఈ లైన్స్ అయితే అలాంటి లైన్స్, ఎలాంటివి? ప్రేమకు చెప్పేవి, రొమాంటిక్ లైన్స్. నేనెలా చెప్తాను? ప్రజ్ఞ వదినా, మనం ప్రోమో షూట్ చేస్తున్నాం. మీరు నిజంగా ఇలాంటి లైన్స్ చెప్పాలా ఏంటి? మీరు కేవలం యాక్టింగ్ చేయాలి, ఆ లైన్స్ చెప్పాలి. దట్స్ ఇట్. కానీ నీకు తెలుసు కదా నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని. మరి నేను ఇంకెవరికి ఇలాంటి లైన్స్ చెప్పలేను కదా, అవునా? ప్రజ్ఞ వదినా, మీరు సినిమాలు చూశారు కదా. సినిమాల్లో ఏమవుతుంది? వేరే వేరే హీరోలు వేరే వేరే హీరోయిన్స్ ని ప్రపోజ్ చేస్తారు, వాళ్ళకి ప్రేమగా ఏవో లైన్స్ చెప్తారు. అంటే దాని అర్థం నిజంగానే వాళ్ళు ప్రేమించుకుంటున్నారని కాదు కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా అదే చేయాలి. మీరు కేవలం యాక్టింగ్ చేయాలి, అంతే. కానీ వాళ్ళందరూ యాక్టర్స్ కదా, నేను యాక్టర్ని కాదు కదా. నేను ఇవన్నీ ఆయన కూడా నా ముందే ఉంటారు కదా. ఆయన ముందుంటే నాకు గొంతే లేవదు, మరి యాక్టింగ్ ఎలా చేస్తాను? నేను ఇదంతా ఇంకెవరితోనో చెప్తే ఆయన ఏమనుకుంటారు? అభి ఏమనుకుంటాడు, ఏం ఆలోచిస్తాడు అనే దాని గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచించాల్సిందల్లా ఇప్పుడు మనం ఏం చేయగలమని. అయినా మనం తన కోసంగా చేస్తుంది ఎందుకంటే తన ఆల్బమ్ సక్సెస్ అవ్వాలి, హిట్ అవ్వాలనే కదా. నాకు తెలుసు ప్రవీణ్, కానీ నేను ప్రజ్ఞ వదినా, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా చెప్పండి. మిస్టర్ ప్రవీణ్, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. మీరు చాలా సరిగ్గా చెప్పారు. మిస్టర్ అభి సార్ లవ్ బేస్డ్ ఆల్బమ్ యొక్క మోడల్ కేవలం అభి గారి వైఫ్ అయిన ప్రజ్ఞ గారే సరిగ్గా ఉంటారు. ఈ రోజు నుంచి గొప్ప గొప్ప మ్యూజిక్ కంపెనీలన్నీ కేవలం మన ఆల్బమ్ నే అడుగుతారు. నేను మీకు చెప్పాల్సిందే, ఈ ఆల్బమ్ ఖచ్చితంగా మెగా హిట్ అవుతుంది, మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది. నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ప్రజ్ఞ వదినా, ఒక్కసారి ఈ ఆల్బమ్ హిట్ అయిందంటే అప్పుడు క్రెడిట్ మొత్తం మీకే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, చేస్తారా లేదా? ప్రవీణ్, నీకు చాలా బాగా తెలుసు నేను ఏవైనా చేయడం వల్ల ఆయనకు మంచి జరుగుతుంది అంటే తప్పకుండా చేస్తాను అని. దాట్స్ ద స్పిరిట్. ప్రజ్ఞ వదినా, మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అన్ని లైన్స్ గుర్తు చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లైన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు మీ ముందు అభి ఉన్నాడు అనుకోండి. మీ ఈ లైన్స్ అన్నిటినీ కూడా అభికి చెప్తున్నారు అనుకోండి. మీరు ఇక్కడే కూర్చొని, నేను ఇప్పుడే వస్తాను. ప్రవీణ్, నీకు ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఆలియా, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నువ్వే చూడు, ప్రజ్ఞావతి మీద అభి మనసులో ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో ఆ తర్వాత అవి డబుల్ అయిపోతాయి. ఇప్పుడు నేను చేద్దాం. తను ఇక్కడికి వచ్చేసిందంటే ఏదో ఒక గందరగోళం చేసే తీరుతుంది. సరే, అలాగే చేయనివ్వు తన్ని. ఇన్ఫాక్ట్ తను ఇక్కడికి వచ్చి ఏదో గందరగోళం చేయాలనే నేను కోరుకుంటున్నాను. అంటే చూడు, అభి తన ఆల్బమ్ క్రెడిట్ మొత్తం ప్రజ్ఞావతికి అందాలని కోరుకుంటున్నాడు, రైట్? ఇలాంటప్పుడు తను ఇక్కడికొచ్చి ఏదో ఒక పిచ్చి పని చేసిందంటే అప్పుడు అభికి తెలుస్తుంది తను ఏం చేస్తుంది, ప్రజ్ఞ ఏం చేయాలి అనుకుంది అని. ఆలియా, నువ్వే చూడు, అలా జరిగింది అంటే అభి మనసులో తన్ను మీద ద్వేషం పుడుతుంది, అలాగే ప్రజ్ఞవదిని మీద ప్రేమ. నాకు పూర్తి నమ్మకం ఉంది. నా మీద నమ్మకం ఉంచు, ఓకే? ఆల్రైట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రవీణ్తో? నేనా? ఏం లేదు, నేను అదే అదే నాకు మొత్తం అంతా తెలిసిపోయింది. ప్రజ్ఞని లీడ్గా తీసుకునే ఐడియా ప్రవీణ్ ప్రొడ్యూసర్కి ఇచ్చాడు. కానీ తను అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు. ఏది ఏమైనా తను ఏదో ప్లానింగ్లో ఉన్నాడు. నువ్వు కూడా ప్రవీణ్కి తోడుగా ఉన్నావా? నేనా? నేనెందుకు తోడుగా ఉంటాను? నేను నీ ఫ్రెండ్ని కదా. వెరీ గుడ్, నా ఫ్రెండ్గానే ఉండు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎలాంటి ప్లాన్ వేస్తానంటే అది ఎవ్వరూ ఆలోచించలేరు కూడా. ఒకసారి షూటింగ్ స్టార్ట్ అవ్వనివ్వు. నేను ప్రజ్ఞకి ఎలాంటి షాట్ ఇస్తానంటే తను కెమెరా ముందుకు రావడం కాదు కదా, ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నువ్వు అలాంటిదేవి చేయదు, ఓకే? ఏ, నేను ప్రవీణ్ ప్లాన్ ని పాడు చేయడం నీకు ఇష్టం లేదా? ఇది అన్నయ్య ఆల్బమ్ లాంచ్ అనే విషయం నువ్వెందుకు మర్చిపోతున్నావు? పైగా ఇప్పుడు అన్నయ్యకి సక్సెస్ రాబోతుంది. ఇప్పుడు నువ్వేమైనా చేసావంటే అప్పుడు నువ్వు అన్నయ్యని శాశ్వతంగా కోల్పోతావు. ఎందుకంటే నువ్వు పూర్తిగా ఫ్యాక్ట్ ని నెగ్లెక్ట్ చేస్తున్నావు. మీడియాలో ఆ కళ్ళజోడు మోడల్ అవుతుందనే న్యూస్ వచ్చినప్పటి నుంచి అన్నయ్య ఆ ప్రొడ్యూసర్ కి మాటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అది ఆల్రెడీ ఒక హిట్, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఏవైనా జరిగిందంటే, ఏవైనా నెగిటివ్ కాంట్రవర్సీ అయినా, నెగిటివ్ టాక్ వచ్చినా అప్పుడు అన్నయ్య నిన్ను పూర్తిగా ద్వేషించడం మొదలు పెడతాడు, నిన్ను వదిలేస్తాడు, ఎప్పటికీ నేను క్షమించడు కూడా. ఇక ఇప్పుడు నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు సైలెంట్ గా ఇక్కడ ఉండు, లేకపోతే సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో. ఇక నేను మౌనంగా ఉండలేను ఆలియా. అభి ఆల్బమ్ హిట్ అవ్వాలని నాకు కూడా ఉంది, కానీ దాని క్రెడిట్ ప్రజ్ఞకి వెళ్ళకూడదు. నేను అలా ఎప్పటికీ జరగను.
ప్లీజ్ నన్ను క్షమించు. నేను నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకొకరి బూటకప్పు ప్రేమ నేను నాదనుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు కేవలం నాదానివే అని. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. I do. మీరు నన్ను ప్రేమిస్తున్నారా?